హలో అండి అందరికీ. మనందరికీ తెలుసు ఇజ్రాయెల్ గత కొంతకాలంగా యుద్ధాలతో సతమతమవుతుంది. ఈ యుద్ధాలకి చాలా ఉన్నట్లు ఇజ్రాయెల్ మరొక కొత్త దేశం మీద దాడి చేసింది. ఆ దేశం పేరు వచ్చేసి ఖతార్ అనమాట. ఖతార్ మీద దాడి చేయడానికి ప్రధాన కారణం ఏంటి అంటే రీసెంట్గా ఇజ్రాయెల్ రాజధాని జెరూసలేంలో కొంతమంది హమాస్ ఉగ్రవాదులు ఒక 6 మంది ఇజ్రాయెల్ పౌరులను చంపారు. దానికి కారణం ఖతార్లో ఉన్న హమాస్ ఉగ్రవాదులు దీనికి ప్లాన్ గీశారు అని చెప్పేసి గుర్తించిన ఇజ్రాయెల్ F-16తో ఖతార్ రాజధాని దోహాలో ఉన్న హమాస్ ఉగ్రవాదుల మీద దాడి చేసిందనమాట. ఏదేమైనా కానీ ఇజ్రాయెల్ తనకు ఎదురేస్తే ఎవరిని కూడా లెక్క చేయమని చెప్పేసి మరొకసారి నిరూపించింది. ఇప్పటికే దాదాపు 2 నెలల్లో 6 దేశాల్లో యుద్ధాలతో సతమతమవుతున్న ఇజ్రాయెల్ మరొక కొత్త దేశం మీద ఖతార్ మీద దాడి చేసింది. ఖతార్లో అమెరికన్ మిలిటరీ బేస్ కూడా ఉంది. అయినా కానీ లెక్క చేయకుండా ఇజ్రాయెల్ ఖతార్ మీద దాడి చేసిందనమాట. ఏదేమైనా కానీ తన దేశానికి ముప్పు కలిగితే, తన దేశ ప్రజలకు ముప్పు కలిగితే మాత్రం ఎవరి మీదైనా దాడి చేయడానికి వెనకాడదు అని చెప్పేసి మరొకసారి నిరూపించింది. ఈ దాడిని కొన్ని దేశాలు అయితే ఖండించినాయి. ఇది ఏకపక్ష చర్య అన్నట్లుగా. ఏమైనా కానీ ఇజ్రాయెల్ ఎవరి మాట ఏందో మనందరికీ తెలుసు. ఏదేమైనా కానీ మరొక కొత్త యుద్ధాన్ని మరొక కొత్త దేశాన్ని ఇజ్రాయెల్ యుద్ధంలో లాగిందని చెప్పేసి మనకైతే క్లియర్గా అర్థమవుతుంది. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే మరి.